ఈ సమయమందు స్తోత్ర ప్రార్థన ద్వారా ఈ మహిమ కలిగిన పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన దినములంతయు మన జీవితాలలో మేలులు ఉపకారములను జరిగించి ఈ సమయమందు మనమందరము కూడా దైవ సాన్నిధ్యములో పాలు పంపులు పొందుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ఘనమైన దైవ సాన్నిధ్యమును బట్టి యేసయ్యకు స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు దివ్యమైన ఆలోచనలను మనకు సమృద్ధిగా అనుగ్రహించున్నట్లు పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు ఈ యొక్క సాన్నిధ్యములో ఎంతమంది అయితే పాలు పంపులు పొందుచు ఉన్నారో ప్రతి ఒక్కరిని సర్వోన్నతుడైన దేవుడు కనికిరము చేత దయ చేత జ్ఞాపకము చేసుకుని నిండుగా మెండుగా దైవ ఆశీర్వాదములతో సమృద్ధిగా నింపినట్లు స్తోత్రించదుము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సకల యుగాలలో అత్యున్నతమైన వాడువు, మహిమ కలిగిన వాడువు, ప్రభావము కలిగిన వాడువు యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత మమ్మలను ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ మహిమ కలిగిన దైవ సన్నిధిని బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క కూడుకును మీ ఆధీనములోనికి తీసుకొని పరిశుద్ధాత్మ దేవా మీ అధ్యక్షతలో జరిగించి మహిమ పొందుకోమని మిమ్మల్ని వేడుకొని బ్రతిమలాడుకొనుచున్నాం. ఈ సమయమందు ఈ యొక్క కూడుకులో ఎంతమంది బిడ్డలైతే పాలు పంపులు పొందుచున్నారో వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకము చేసుకుని మహిమ కలిగిన మీ నామంలో విశ్వాస జీవితంలో భాగ్యవంతులుగాను, పవిత్రమైన జీవితంలో భాగ్యవంతులుగాను అయ్యా కట్టమని బ్రతిమలాడుకొనుచున్నాం. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకు మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకొనుచున్నాం.
పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క కార్యము మీ నామం వల్ల మాత్రమే ప్రజల జీవితములలో జరుగుతుంది దేవా. ఆత్మదేవా, ఈ కూడుకును ఈ సమయమును సమస్తమును మీకు అప్పగించుకొనిచున్నాం. మీరే మహిమను పొందుకొని ప్రతి ఒక్కరిని మీరు ఆకడకు సిద్ధపరచమని యేసయ్య యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఈ కూడుకును ప్రారంభించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయమందు ఒక పాట పాడి ప్రభు అయిన యేసయ్య యొక్క శ్రేష్టమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, నీవే ఆధారము, నీవే నా ధైర్యము, నీవే ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే ఆధారము, నీవే నా ధైర్యము, నీవే ఆశ్రయము, నీవే నా దుర్గము. ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా, ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా. యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము. పాపాంధకారంలో పడి ఉన్న నన్ను నీ సంకల్పముతో రక్షించినావే, ఆత్మాభిషేకముతో బహుగా నింపి ఆత్మలో బలపరచి స్థిరపరచుచుంటివే. పాపాంధకారంలో పడి ఉన్న నన్ను నీ సంకల్పముతో రక్షించినావే, ఆత్మాభిషేకముతో బహుగా నింపి ఆత్మలో బలపరచి స్థిరపరచుచుంటివే. ప్రాణము నాలో ఉన్నంత వరకు కృపలో నిలిచి నే సాగిపోదును, ప్రాణము నాలో ఉన్నంత వరకు కృపలో నిలిచి నే సాగిపోదును. నీకే ఆరాధన స్తుతి ఆరాధన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన. ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా, ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా. యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, యేసయ్యా నీవే
సింహాసనమునందు పెండ్లి వధువుగా నన్ను నిలబెట్టుటకై వెనుకున్న లోకమును నష్టముగా ఎంచి ముందున్న స్వాస్థ్యముకై పరుగెత్తుచుండగా ఉన్నతమైన సింహాసనమునందు పెండ్లి వధువుగా నన్ను నిలబెట్టుటకై వెనుకున్న లోకమును నష్టముగా ఎంచి ముందున్న స్వాస్థ్యముకై పరుగెత్తుచుండగా నీ వాక్యమే నా త్రోవకు వెలుగై విశ్వాసయాత్రలోనే సాగిపోదును. నీ వాక్యమే నా త్రోవకు వెలుగై విశ్వాసయాత్రలో నే సాగిపోదును. నీకే ఆరాధన స్తుతి ఆరాధన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన, నీకే ఆరాధన స్తుతి ఆరాధన. ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా, ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా. యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, నీవే ఆధారము, నీవే నా ధైర్యము, నీవే ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే ఆధారము, నీవే నా ధైర్యము, నీవే ఆశ్రయము, నీవే నా దుర్గము. ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా, ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా. యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము, నీవే ఆధారము, నీవే నా ధైర్యము, నీవే ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే ఆధారము, నీవే ఆధైర్యము, నీవే ఆశ్రయము, నీవే నా దుర్గము. ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా, ఏమని నీ కృపను వివరింతును, ఏమని నీ ప్రేమ వర్ణింతు ప్రభువా. యేసయ్యా నీవే ఆధారము, యేసయ్యా నీవే నా ధైర్యము. యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన నామానికి సంపూర్ణమైన మహిమ కలుగును గాక. ఆమెన్. వాక్యం వినిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగును గాక. ఆమెన్. ఈ దిన మన వాక్య ధ్యానమై
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొకనని చూచితిని. దేవునికి స్తోత్రం. పద్మాసు దీపంలో అపోస్తులుడని యోహాను ధవళ సింహాసన న్యాయ తీర్పును చూచుచూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్న సంగతులను ఆత్మావశంలో చూచుచున్నాడు. చూచిన సంగతులన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ప్రకటన గ్రంథంలో అతడు వ్రాయడం జరిగింది. ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వల్ల వ్రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ధవళ సింహాసనపు న్యాయ తీర్పును గూర్చి మనం తెలుసుకొనవలనంటే దేవుని యొక్క లేఖనంలో అనేకమైన విషయములను మనం పరిశీలన చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం 3 కాలములుండును. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో 10 కాలములు ఉండును. ఈ 10 కాలములలో మొదటి కాలము దేవదూతల కాలము. ఈ దేవదూతల కాలము నుండి చిట్ట చివరి కాలము నిత్య పరలోకము, నిత్య నరకము. అనగా చిట్ట చివరిగా వచ్చే కాలము లేక యుగము ఏమిటంటే నిత్య పరలోకము, నిత్య నరకము. ఈ మొదటి యుగము నుండి ఈ యొక్క 10వ యుగం వరకు మనం గమనించినట్లయితే అనేకమైన తీర్పులకు, అనేకమైన శిక్షలను అనుభవించినట్లుగా దేవుని లేఖనాల్లో రాయబడ్డాది. మొట్టమొదటిగా దేవుడు దేవదూతలను శిక్షించెను. మనసాక్షి కాలంలో, నోవాహ కాలంలో అనేకమైన ప్రజలను శిక్షించెను. దేవుని యొక్క తీర్పుల ద్వారా అనేకమైన ప్రజలు శిక్షలు పొంది ఉన్నారు. మనం గమనించినట్లయితే తీర్పులోనికి వెళ్ళలేనిది ఏమైనా ఉన్నదా అని మనం గమనించినట్లయితే ఉన్నది. అది ఏమిటంటే జీవము కలిగిన దేవుని యొక్క మహిమ కలిగిన సంఘం. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుని యొక్క మహిమ కలిగిన సంఘానికి తీర్పు ఎంత మాత్రము ఉండదు, తీర్పులోనికి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. మనము మహిమ కలిగిన సంఘంగా మార్చబడి తీర్పులోనికి వెళ్ళకుండా మనము ఎత్తబడి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన సంఘంగా మనం మలచబడాలంటే మన జీవితాలలో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి, యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకుని, యేసయ్యను పోలి మనము జీవితము చేయవలెను. యేసయ్య పాపము చెయ్యకుండా అతడు బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. యేసు ప్రభు నీతి కలిగిన జీవితమును అనగా తన యొక్క దేహములో నీతిని నెరవేర్చాడు. అదేవిధంగా యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న దినాల్లో పరమ తండ్రిని ఆనందపరుచువాడుగా ఉన్నాడు. మనము కూడా పాపము చేయకుండా, పాపుల్లో చేరకుండా, మన దేహంలో నీతి యావత్తును నెరవేర్చుచు యేసయ్య వలె మనమును ఈ భూమి మీద ఉన్న దినాల్లో పరమ తండ్రికి ప్రియమైన కుమారుని వలె మనం ఉండినట్లయితే ఒక మహిమ కలిగిన సంఘంగా మనం మలచబడి ప్రభు యొక్క రహస్య రాకల్లో మనం ఎత్తబడతాం. మనకి ఎంత మాత్రమో శిక్షలు ఉండవు, తీర్పు ఉండదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాల్లో దేవుని యొక్క తీర్పులు, రెండో 3.5 సంవత్సరంలో దేవుని యొక్క తీర్పులు, ఇలాగ అనేకమైనవి ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఈ ధవళ సింహాసనపు న్యాయ తీర్పు ఎప్పుడు జరుగును అంటే 9వ యుగం యొక్క ముగింపులో జరుగును. 9వ యుగం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 1000 ఏండ్ల పరిపాలనతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గోగు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ధవళ సింహాసనపు న్యాయ తీర్పు జరుగుతుంది. ఈ 9వ యుగం చివరిలో ధవళ సింహాసనపు న్యాయ తీర్పు అయిన వెంటనే జీవము కలిగిన దేవుడు నిత్య స్వాస్యములను ఎవరు ఏ గృహంలో ఉండాలి, ఎవరు ఏ స్వాస్యంలో ఉండాలి, పరలోకంలో ఎవరు ఎక్కడ ఉండాలి, నూతన యెరూషలేము పట్టణంలో ఎవరు ఉండాలి అనగా సియోనులో నూతన యెరూషలేములో ఎవరు ఉండాలి, నూతన ఆకాశంలో ఎవరు ఉండాలి, నూతన భూమిలో ఎవరు ఉండాలి, అదేవిధంగా నిత్య నరకంలో ఎవరు ఉండాలి అన్న విషయములను దేవుడు చిట్ట చివరగా బయలుపరుస్తాడు.
ఈ ధవల సింహాసనపు న్యాయ తీర్పు యొద్ద మనం గమనించినట్లయితే అది 6వ వరుస 7వ వరుస పునరుద్ధానపు వరుసలకు సంబంధించిన వాళ్ళకి ధవల సింహాసనపు న్యాయ తీర్పు. దేవునికి స్తోత్రం. ఈ ధవల సింహాసనపు న్యాయ తీర్పులు అనేకమైన విషయాలు, అనేకమైన సంవత్సరాలకి సరిపడ విషయములు ఉన్నవి. అవన్నీయును ఈ సమయంలో మనం ధ్యానించలేము. కొన్ని విషయములు మాత్రమే. ఈ ధవల సింహాసనపు న్యాయ తీర్పులో కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను ఉండును. ఈ మేకలను గురించి కొన్ని విషయాలు. ఈ మేకలు ఎవరంటే నిత్య నరకంలోనికి నడిపించబడేవారు. వీరు ఎందుకు మేకల గుంపులోనికి వచ్చారని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఒక ప్రాముఖ్యమైన మాటను ఆయన పలికి ఉన్నారు. ఏమిటంటే, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా, విరోధంగా మాట్లాడినా పాప క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా లేక విరోధంగా మాట్లాడినా ఈ యుగమందు అయినను రాబో యుగములు యందు అయినను పాప క్షమాపణ లేదు. ఇది చాలా ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఈ రోజుల్లో అనేకులు పరిశుద్ధాత్మను గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని అనేకులు మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అన్య భాషలు లేవు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది చాలా వేదనకరమైన విషయము. పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి అపహాస్యం చేస్తున్నారు. ఇది ఎంతో చింతించదగిన విషయం. పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి దేవుని యొక్క లేఖనములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరమ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, అంత్య దినములందు అందరి మీద నా ఆత్మను కుమ్మరించదునని దేవుడు మాట్లాడుతున్నాడు. పరమ తండ్రి అయిన దేవుడు అభిషేకం ఉందని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు లోకాసువార్త 11వ అధ్యాయం 13వ వాక్యంలో, పరలోకమందున్న తండ్రిని మీరు అడుగునట్లయితే ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మ అభిషేకంను అనుగ్రహించిననిను. యేసు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, అది పొందుకోండి అని చెప్తున్నారు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో పేతురు, యోహానులు సమరయ ప్రాంతంలో నీటి బాప్తీసం పొందిన వారి యొద్దకు వెళ్ళి మీరును పరిశుద్ధాత్మ అభిషేకమును పొందండి అని వారిని మాట్లాడుతున్నారు. అంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనగా పేతురులో ఉన్న ఆత్మదేవుడు, యోహానులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు పరిశుద్ధాత్మను పొందండి. తండ్రి పరిశుద్ధాత్మ కోసం చెప్పాడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ కోసం చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ కోసం చెప్పాడు. కానీ వీరు పరిశుద్ధాత్మ లేదని, అన్య భాషలు లేవని, అభిషేకం లేదని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీరందరూ కూడా ధవల సింహాసనపు న్యాయ తీర్పు దగ్గరికి వచ్చి మేకల గుంపులో ఉండి దేవుని చేత తీర్పులోనికి వీరు వెళ్ళి వీరి నిత్య నరకంలోనికి వెళ్తారు. రెండవదిగా, ఈ యొక్క మేకల గుంపులో ఉన్న వాళ్ళు ఎవరంటే, ఈ భూమి మీద ఉన్న దినాల్లో అనేకమైన తప్పులు, అనేకమైన అవిధేయ సంబంధమైన కార్యకలాపాలు, అనేకమైన అసహ్యమైన క్రియలు, అనేకమైన చీకటి సంబంధమైన కార్యాలు, రకరకాల అనుభవాలతో నింపబడిన వాళ్ళు, ఎంత ఘోర భయంకరమైన పాపినైనను దేవుడు నరకమునకు వెళ్లకుండా వాణ్ణి తప్పించి నిత్య జీవం పరలోకంలోనికి తీసుకువెళ్ళాలని దేవుడు ఘోర భయంకరమైన పాపుల తట్టు ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంత ఘోర భయంకరమైన పాపికైనను దేవుడు ఏం చేస్తాడంటే ఒక అవకాశం ఇస్తాడు. అతడు తన జీవితాన్ని మార్చుకుంటాడని. సిలువ మీద ఎడమవైపు ఉన్న దొంగ, అతడు తన జీవితంలో ఎన్నో దుష్కార్యములు, దొంగతనాలు, అవిధేయతలు, చీకటి సంబంధమైన కార్యములను చేసి తాను చేసిన తప్పులకు శిక్ష వచ్చినప్పుడు అతడు ఆ శిక్షను బట్టి పశ్చాత్తాప పడకుండా, అయ్యో నేను పాపం చేశాను అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది, నేను దొంగతనాలు చేశాను అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది, అయ్యో యేసయ్యా నన్ను క్షమించు అని అడగటం లేదు. ఆ సమయమునకు కూడా పాపములను కప్పుకొని, పాపములను విడిచిపెట్టకుండా, యేసు ప్రభు నిన్ను నువ్వు తప్పించుకొని, నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కూడా కాపాడు అంటే వాడు ఇంకనూ సిలువ మీద నుంచి భూమి మీదకు వచ్చి బ్రతకాలని చూస్తున్నాడు. ఎందుకు బ్రతకాలని చూస్తున్నాడు? పాపం చేయడానికి, దొంగతనాలు చేయడానికి, ఇళ్ళలో దొంగతనాలు చేయడానికి, బ్యాంకుల్లో దొంగతనాలు చేయడానికి, రకరకాల పనులు చేయడానికి. వాడింకనూ పాపము చేయాలని
బ్రతకాలనుకుంటున్న వీడు కూడా ఎక్కడికి వస్తాడంటే ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి అనగా మేకల గుంపులోనికి వచ్చి నిత్య నరకంలోనికి నడిపించబడతారు. మూడవదిగా నోవాహు కాలంలో దేవుని మాట వినని వారు అందరూ వర్షంలో ఆ నీళ్లలో మృతి పొందారు. వారందరూ కూడా ధవల సింహాసనపు న్యాయ తీర్పులో మేకల గుంపులోనికి వస్తారు. వీరెవరంటే దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు తిండి కొరకు ఆతృతపడి రకరకాల ఆహార పదార్థాల నిమిత్తం దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు. దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఇల్లు కట్టుకోవడానికి పరుగులు పెట్టిన వారు. దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి పరిగెట్టిన వారు. వీరందరూ కూడా ధవల సింహాసనపు న్యాయ తీర్పు దగ్గర మేకల గుంపులోనికి వస్తారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి వేరొక వాటికి తినడము, త్రాగడము, సుఖించడము, వ్యాపారాలు చేసుకోవడము, రకరకాల అనేకమైన వాటి నిమిత్తము పరుగులు పెట్టినవారు. వీరందరూ కూడా ధవల సింహాసనపు న్యాయ తీర్పులో మేకల గుంపులోనికి 7వ వరుసలోనికి వచ్చి నిత్య నరకంలోనికి వెళ్తారు. కాబట్టి దేవుని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం వినుచున్న దేవుని ప్రియబిడ్డ, ఒక్కరికి మాత్రమే శిక్ష లేదు. వారికి ఎవరంటే దేవుని మహిమ కలిగిన సంఘం. ఈ కాలము ఏ కాలం అంటే నీ జీవితమును మహిమ కలిగిన దేవుని సంఘంగా కట్టుకోవడానికి నీకు కృపను దేవుడిస్తున్నాడు. నీకును నాకును ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలకు కూడా ఒక మహిమ కలిగిన సంఘంగా కట్టుకోవడానికి కృపనిచ్చుచున్న కాలం. ఈ కృపనిచ్చుచున్న కాలంలో మనము యేసయ్య వలె పాపము చేయని జీవితం, యేసయ్య వలె పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉండే జీవితం, యేసయ్య వలె మన దేహములలో కూడా నీతి యావత్తును జరిగించే అనుభవం, యేసయ్య వలె పరమ తండ్రిని ఈ భూమి మీద ఉన్న దినాలలో మనం ఆయనకు ప్రియమైన కుమారునిగా ఉండి ఒక మహిమ కలిగిన సంఘంగా మనమందరము కట్టబడి కనురెప్పపాటులో మహిమాఘటములుగా మలచబడి యేసుక్రీస్తుని చేరుకునే అనుభవంలో మనం ఉండాలి. నిశ్చయంగా ఈ అనుభవంలో దేవుడు మనందరినీ కూడా స్థిరపరుచునుగాక. ఆమెన్. వాక్యం వినిచిన మీ అందరినీ, మీ కుటుంబములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.